ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరముపై
నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడతాం. సంసాన్ గారు ఒక పాట పాడండి. ఇందా కరెంట్ లేదు, పాడిన ఇప్పుడు. స్తోత్రాలు. పాట పాడుకుందాం, దేవుని కనపరుచుకుందాం. సంసాన్ గారు చక్కగా పాటలు పాడుతున్నాడు, చక్కని స్వరము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సర్వయుగములలో సజీవుడవు హోసన్న గారు పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోర్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోర్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. శృతులకు ధూపమును స్థాపించువాడవు, శృంగగనులతో సైన్యము నడిపించువాడవు నీవే. శృతులకు దుర్గమును స్థాపించువాడవు, శృంగగనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుశూరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోర్చగలనా నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యము కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. రాంబాబు గారు ఒక పాట పాడుతున్నాడు, తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. రండి, పాడండి పాడండి పాడండి. హల్లెలూయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. ఎడబాపే క్షణమో ఎదురు వచ్చినా, ఎడబాపే క్షణమో ఎదురు వచ్చినా, నీకోసమే మరణమే నిన్నా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేమని. రావా ప్రభువా రావా, నీ రాకకు వేశానని. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేమని.
రావా ప్రభువా రావా నీ రాకకు వేశానని మరువలేను ప్రభువా నీ ప్రేమను మరువలేను ప్రభువా నీ ప్రేమను మరణమైన నిన్ను మరువను మధురం ప్రేమయా మనసిచ్చి మరువలేనయ్యా ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని నీవే ప్రభువా నీతో అనుక్షణము ఉండాలని ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని నీలో ప్రభువా నీతో అనుక్షణము ఉండాలని సర్వమంత ప్రభువా నీ దానము సర్వమంత ప్రభువా నీ దానము మరణమైన తీరని రుణము మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయ్యా మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయ్యా ఎగబాపేషణము ఎదురు వచ్చినా ఎగబాపేషణము ఎదురు వచ్చినా నీకోసం మరణము నిన్నా మధురం ఈ ప్రేమయా మనసిచ్చి మరువలేనయ్యా హల్లెలూయా. పడి ప్రభు సన్నిధిలో ఆరాధించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యము ధారించుకుందాం కనుక అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉచ్చేముగా రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుచుకుందాం. పరిశుద్ధాత్మ మన మీద దిగి వచ్చేలాగన పరిశుద్ధాత్మతో నింపబడేలాగన దేవుని ఆత్మీయ స్థలమంతా కొమ్మరించబడిన కాక ఆరాధించుకున్న స్తోత్రాలు. ప్రైజల హల్లెలూయా. ప్రేమించిదన్ అధికముగా ఆరాధింతో ఆశక్తితో ప్రేమించిదన్ అధికముగా ఆరాధింతో ఆశక్తితో పునరుద్ధతో ఆరాధింతో ఆరాధన
ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నా మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించిన నా మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించిన
పొందుకుందాం. స్తోత్రం. ప్రార్థనలు పొందాం. హల్లెలూయా. ప్రార్థన ప్రభా స్తోత్రాలు నీకు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీపిద్దాం. స్తోత్ర. దేవుడు మాట్లాడబోసాం. ప్రార్థన పొందాం. స్తోత్రం. స్తోత్రం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవా యేసయ్యా వందనాలు, నీ స్తోత్రాలు తండ్రి. కృపామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకడ, నీ స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, నమ్మదగిన దేవా, నీ స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, ఆది ఎంతవరకు ఉన్న దేవా, నీ స్తోత్రాలయ్యా. సర్వశక్తి గల దేవా, నీ స్తోత్రాలయ్యా. సర్వాధికారి నీకే వందనాలయ్యా. నా తండ్రి నీ నాను బట్టి ప్రార్థిస్తున్నా నా ప్రభు యేసయ్యా. నాయనా నా తండ్రి నాయనా ఈ రీతిగా నీ సన్నిధిలో నీ ప్రియబిడ్డలంతా చేరి నా ప్రభు నేను చుట్టించడానికి కనపరచుకోవడానికి ఈ సమయాన్ని మాకు అందరికీ నీ బిడ్డలకు అందరికీ ఇచ్చినందుకు వందనాలు, నీ స్తోత్రాలయ్యా నా ప్రభు. ప్రేమ గల దేవా, గొప్ప దేవా, నమ్మదగిన దేవా, నీకే వందనాలయ్యా నా ప్రభు. ఇంకా రావాల్సిన నీ కుమారులు కుమార్తెలు నడిపించండి అయ్యా నా తండ్రి. చేరొచ్చు నీ కుమారులు కుమార్తెలు అందరినీ దీవించండి, బలపరచండి అయ్యా. నీ కృప, నీ కాపుదల, నీ ఆత్మతో దీలతో నింపండి నా ప్రభు. నీ వెంటనే దీన్ని కొమ్మరించండి అయ్యా. ఎంతవరకు అయితే నాయన నేను ఆనబట్టి నా ప్రభు పాటదారు నేను భయపరిచి గణపరిచి నా దేవా. నాయన మా ప్రార్థన ప్రతిఫలం మాతోనూ మాట్లాడే దేవుడు నా ప్రభు. నీ దయదాక్షుల మీరున్నారు, మీరు మాట్లాడండి నా ప్రభు. మాట్లాడే దేవుడు యేసయ్యా. నీకే వందనాలయ్యా. అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన దేవుడు మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా నా ప్రభు. నీ దయదాక్ష నిలవబెట్టుకొని నీ చిలుదర మరుగుపరచుకయ్యా. నీ నోటి బోరుగా వాడుకయ్యా. నీ ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. ప్రేమ గల దేవా, నీకే వందనాలు, నీ స్తోత్రాలయ్యా నా ప్రభు. నీ మాటల శక్తి ఉందయ్యా, నీ మాటల స్వచ్ఛత ఉందేవా, నీ స్తోత్రాలయ్యా. జయమగల దేవా, నీకే ఏలుకొలిది వందనాలయ్యా నా ప్రభు. నాయనా నా తండ్రి నాయనా ప్రతి బిడ్డకు నాయనా ఎనగలే శవుడి క్రంపుగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ జరగైన ప్రార్థన కుడికి అంతట్లా నీకు మహిమ కాదుగా జరిగించమని నజరేయుడు యేసయ్య పరిశుద్ధాలను అడిగి ఏరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఎవరి స్థలములు వాళ్ళు కూర్చుందాం. దేవుని మాటలు కొద్ది నిమిషాలు విందాం. ఈ రోజున దేవుని వెళ్ళారా మార్చి నెల 3వ తేదీ మొదటి వారం బలాదన కార్యక్రమం ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాట విందాం. వినట వల్ల నీ శ్వాసం కలుగును, నీ శ్వాసం స్వస్థపరిచిన దేవుని వాక్యం కాబట్టి దేవుని మాటలు విందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కాబట్టి ఈ దినమై దేవుని బిళ్ళారా పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్న మనము పాటలు పాడాం, ఆరాధించుకుందాం. కనుక దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాం. కనుక మరి 40 దినాల నుంచి శ్రమల దినాలు జరుగుతున్నాయి. ఉపవాస కూటాలు చక్కగా యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకం దేవుని పరిలోకం విడిచి లోకానికి వచ్చాడు. ఆయన కోసం మన కోసం శ్రమలు పడ్డాడు, రక్తం చెందించి మరణించి మళ్ళా దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆ దినాన మన కొరకు పొందినటువంటి శ్రమల దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని బిళ్ళారా ఎందుకు ఈ లోకానికి రావాలి ప్రభువారు? అసలు ఎందుకు ఆయన హింసపడాలి? ప్రార్థనకు రామంటే బాధ, దేవుని సన్నిధికి రామంటే బాధ, ఉపవాస కూటాలకు రామంటే బాధ. కానీ ఆయన ఎందుకు రావాలండి? దేవాతి దేవుని కుమారుడు పరలోకములు ఆశీడ కూసు దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న దేవుడండి. యేసుక్రీస్తు చిన్న దేవుడు కాదు, తక్కువగా చూడొద్దు ఆయన మాత్రం. దేవుని బిళ్ళారా ఆకాశములలో కోట్లాది దేవతలు కొనియాడబడుతున్న దేవుడు పరలోకములు. ఆ బంగారు పట్టణాన్ని విడిచాడు, శృంగార పట్టణం వేశాడు. దేవుని తండ్రి విడిచి లోకానికి పరిశుద్ధ దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. అది మర్చిపోతున్నారు. పాపం రక్షించాడు, క్రీస్తు యేసుగా ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్నారు. పాపముల శాపములు అంధకారములు అనేది క్షీణించిపోతూ మరణానికి దగ్గర అవుతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం అది జ్ఞాపకం చేసుకొని దేవుడు అనేక మంది దేవుని జ్ఞాపకం చేసుకోవటంలా ఈ శ్రమల ఉపాసనాలు కూడా పాటించడం వల్ల ప్రార్థనలో నిలబడలేక స్థానిక దేవుని ఎన్నో పనులకు అవకాశం ఇస్తారు. కానీ దేవుని సన్నిధికి సమయం లేదు. ఒక దినము దేవునికి సన్నిధి కూడా 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఆ సమయం కూడా గడపలేక 1 గంట ఒక దినం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు మనం ఆదివారం పునరుద్ధ ఆరాధనకు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్న దేవుడా, దేవుని సన్నిధిలో అసలు ఎందుకు రావాలి ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజున ఆయన మీద ఉన్న మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని బిళ్ళారా పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యాన్ని చదువుకుందాం. మనం వాక్యాన్ని దినాంచరు యోహాను సువార్త ఈరోజున వాక్యము 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త రండి మా కుర్చీలు పంపి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. స్తోత్రాలు. చదవండి, వాక్యాన్ని చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము
16 వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టివాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందుటకై ఆయన అనుగ్రహించిన స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం దేవా, ఈ చదవని వాక్యం ఇది మాట్లాడుకున్నది మీరు కనుక కూర్చున్న పతిపెట్టి గిన్నగల సెపి గ్రహమైన సహాయం చేయడు. వాక్యం చెప్పుచుండగా హృదయాలు చేర్చుకుంటూ నెవరు వేసుకుంటూ వాక్యాన్ని సారమ జీవిత ప్రతిపెట్టి సహాయం చేయమని నీవు లోకానికి మా కొరకు వచ్చావు ప్రభువా. ప్రతి ఒక్కరి దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మమ్మల్ని ప్రేమించావు కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మా కొరకు ఎన్నో శ్రమలు పడ్డావు. ఎన్నో అయ్యా తండ్రి ప్రభువా, కొరడ దెబ్బలు రక్తం చిందించిన ఆయన మా మరణించిన దేవుడి వయ స్తోత్ర. ప్రపంచంలో మా కోసం రక్తం చిందించిన వాళ్ళు లేరు, మా కోసం మరణించిన వాళ్ళు. నీవు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి ఈ లోకానికి వచ్చావు. మా కోసం నాయన మొదటి తీయబడి గొర్రెపిల్లగా తండ్రి వీరి కోసం ఎన్నో తండ్రి శ్రమలు భావించావు కాబట్టి ప్రతి ఒక్కరి దినాన్ని జ్ఞాపకం చేసుకొని నీ మాటని అయినా నీ దీవెనకరంగా ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని యోహాను సువార్త 3:16 వచ్చిన చదువుకున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. బాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచ ప్రతి ఒక్కడు నశించిపోవుట నిత్య జీవము పొందినట్లు ఆయన నశించిపోకుండా నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించిన స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు రావాలా? ఆయన దేవుని కుమారుడు అంటే దేని బిళ్ళరా, తండ్రి దేవుడు ఈ మానవుడు సృజించిన తర్వాత ఈ లోకము భయంకరంగా జీవిస్తున్నప్పుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. దేనికి పంపాలి? నశించిపోతున్నారు పాపముల శాపముల అంధకారం. వాడు అందరి ప్రభు ఆ మరణం నుంచి ఆ శాపను విడిపించాలి కనుక తన ఏకే కుమారుని ప్రభువా నీ లోకానికి పంపించాడు కనుక. దేనికి లోకాలను అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ప్రపంచం విలువ కట్టిన వాళ్ళు లేరు, వెల కట్టిన వారు లేరు. ఎవరన్నా చెప్పగలుగుతారా? ఆయన ప్రేమకి ఎవరన్నా విలువ కానీ వెలవి కానీ ఎంత అని చెప్పగలిగే శక్తిమంతుడు ఎవరు లేడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కనుకని ఆయన ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుడు లోకానికి పంపించాడు. ఎందుకంటే నిత్య జీవం పొందాడక తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు ఎందుకు వచ్చాడో నా కోసమే కదా. ఎందుకు ఆయన ఎన్ని శ్రమలు నా కోసమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రేమను గుర్తు చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రేమ ఇంత అంతని చెప్పగలగలే మనము. ఆయన ప్రేమ గొప్పది. భార్య భర్తను ప్రేమిస్తున్నారు, భర్త భార్య ప్రేమిస్తారు డబ్బులు ఇచ్చినంతవరకు. తల్లి పిల్లలు ప్రేమిస్తే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. స్నేహితులు ఒకరిగా ప్రేమిస్తారు. ఇది ప్రేమ అంతా నామకార్థం, పరిపూర్ణ ప్రేమ కాదు. అనేక మంది అంటారు, నేను స్నేహితుని సహాయం చేస్తే నేను ప్రేమిస్తున్నాను, నీకు తోడుగా ఉంటానంటాడు, నీకు సహాయంగా ఉంటాడు. ఎవరు కూడా తోడుగా వచ్చేవాళ్ళు లేరు, ఎవరు కూడా సహాయపడేవాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు. అది పారమాటి అని ప్రేమ, నామకాద ప్రేమ. యేసుక్రీస్తు అలాంటి ప్రేమ కాదండి, పరిపూర్ణ ప్రేమ. యేసుక్రీస్తు ఆకాశం విడిచి భూలోకం తిరిగి వచ్చిందంటే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క పాపిని నశించి వేసిన కాక ప్రతి ఒక్కరి పరలోకం చేర్చాలని, పరలోకాన్ని నిత్యరాజించాలని. అనేక మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాం. యేసయ్య ప్రేమలో కనీసం 10వ భాగమన్నా ప్రేమిస్తామా? యేసయ్య ప్రేమలో కనీసం 10వ వంతనగానే ఆయన ప్రేమించుతున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం.
చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం చదివినప్పుడు చదవాలా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవునినా యెహోవాను ప్రేమించాలి. సపలు కూడా హల్లెలూయా. యేసయ్య ఆకాశం భూలోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చినప్పుడు మనమైనగా ప్రేమిస్తున్నామంటే నామకార్థ ప్రేమ ఉండకూడదు. అవిశ్వాస ప్రేమ పరిపూర్ణ కలిగిన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే ఆయన ప్రేమించాలా? పరిపూర్ణమైన ప్రేమ. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ ప్రభువుని యేసును యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది అని వెళ్ళాలి. ఆయన ప్రేమ గొప్పది. ప్రపంచంలో ఉన్న ప్రేమలన్నిటి కూడా యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ అంటూ లేదు. కాబట్టి ఎలాగ ప్రేమించాలి మనం అంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మ, నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు ఆయన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. ఆయన ప్రేమలో మనం జీవించాం. కనుక ఈ దినాన మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? డబ్బునా, ఆస్తినా, ఐశ్వర్యమునా, గృహాలనా, ఈ లోకాన్న, లోకాసన ప్రేమిస్తున్నాం. ఈ లోకమని శాశ్వతమైన ప్రేమలు కాదు. ఈ లోకమని శాశ్వత ప్రేమ నామకార్థ ప్రేమలు అందరూ అంటారు, నేనున్నాను, నేను సహాయం చేస్తాను, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తాను, ఎడగండు నీకు సహాయం చేస్తాను, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నీ పిల్లలకు సహాయపడతాను అంటారు. కానీ ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, రిస్క్ వచ్చిన ముందుకు ఎవరు రారు. నిజమా కాదా? నా విషయంలో జరిగింది. ఎవరు రారు ముందుకు, నేనున్నాను అనరు. తప్పించుకున్నాడు. ఒక రోగం వచ్చి మంచాలు అల్లాడుతున్నప్పుడు, అప్పులు పడి బంధకంలో అల్లాడుతున్నప్పుడు, కుళ్ళిపోతున్నప్పుడు ఎవరు రారు, ఎవరు పాలకరించరు, ఎవరు మనం వైపించరు. మనవారు అనుకున్నవారు ఎవరు రారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు కనుక నీ బంధువు ఇచ్చినా, నీ ఐదవ ఇచ్చినా, నీ భర్త ఇచ్చినా, నీ భార్య ఇచ్చినా, నేను మాత్రం నిన్ను విడబాయని చెప్పిన ప్రభు నేనున్నాను. సభలు కూడా హల్లెలూయా. నేనున్నాను. సంచి బిడ్డ తల్లి మరుచున నేను మాత్రం నిన్ను ఎడబాయ. నేనున్నాను. భయపడబాక. ఎవరు లేరు కదా, ఎవరు పట్టించుకోలేదా, ఎవరు నేను అభిమానించలేదా అనుకుంటున్నావా? నిన్ను ఎవరు ప్రేమించాలనుకుంటున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీకోసం ఇలాకానికి వచ్చా. కాబట్టి నీవు ఎలా ఉండాలా? ధైర్యంగా, నిబ్బరి కలిగి నా ప్రేమలో నువ్వు జీవించు. నా ప్రేమలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా. నమ్మిన వారు విడవని ఎడబా అని చెప్పింది దేవుడు. దేని బిళ్ళారా, ఈ దేవుని వాక్యమట ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమలో మనం జీవించాలి. కానీ ఈ లోకంలో దేని వైపు చూడకూడదు, దేని మీద ఆధారపడకూడదు. ఎందరు సహాయపడతారన్నవారు కూడా ఎవరు రారండి. అధికారు సహాయం రారు. కనుక భక్తులు పాడు, ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ధనముని కుంటేని అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవరు రారు. ధనముని కుంటేని అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవరు రారు. ఎవరిని నామినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముండును. ఎవరికి ఎవరండి?
ఎవరు బంధువులు, ఎవరు అయిన వారు, ఎవరికెవరు నేనున్నానన్నవారు కష్టము, బాధ, శ్రమ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు. నీ కోసం ఈ లోకములో ప్రాణం ఇచ్చిన వారు లేరు, నీ కోసం రక్తం చిందించిన వారు లేరు, నీ కోసం కరుణ దెబ్బ తినేవారు. పాపం చేసేది నీవు, పాపం చేసేది నేను. కానీ మనందరి కోసం, మన కోసం ఆయన ప్రేమించిన ఆకాశ దిగొచ్చిన ప్రభు ఒక్కడే నీ కోసం, నా కోసం రక్తం చిందించడానికి, మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రేమ ఎంత ఇవ్వగలుగుతారు, ఆయన ప్రేమ ఎంత అని చెప్పగలుగుతామా? కనుకనే ఆ దేవాతి దేవుడు మన అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత అని చెప్పలేము. కనుక ఆయన మనం ఎలా ప్రేమించాలంటే నామకార్థ ప్రేమ ఉండకూడదు, అవిశ్వాస ప్రార్థనలు నామకార్థ ప్రేమ ఉండకూడదండి. పరిపూర్ణ ప్రేమ, శాశ్వత ప్రేమ, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనో మన దేవుని ప్రేమించేవారుగా ఉండాలా. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. దేవుని వాక్యం చదువుకున్న మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరొక వాక్యం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డారా చదువుకుందాం. 145 కీర్తన 20 వచనం చదువుకుందామని. 145 కీర్తన 20 వచనం చదువుకుందాం. 140 యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ స్తోత్రాలు. అర్థమైందా? యెహోవా తన ప్రేమించే వారందరిని కాపాడుతాడు. సభలు హల్లెలూయా. ఆయన ఎవరైతే అందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడిగా ప్రేమిస్తాడో, ఎవరైతే నా కోసం వచ్చారో, రక్తముని మరణించాడో ప్రేమిస్తారో, వారందరిని ఆయన కష్టకాలముల శ్రమల్లో తోడుగా ఉంటాడు, ఆదుకుంటాడు. భక్తిహీనులైన సమస్యల్లో బాధలైన ఆదుకాడండి. నామకార్థములు భక్తిహీనతలో ఉన్నవారు, అవిశ్వాసన దేవుడు ఆదుకాడు. కానీ ఎవరైతే పరిపూర్ణంగా ప్రేమగా ఆయన అభిమానించి ఆయన ఆరాధిస్తారో వారిని అందరూ కూడా దేవుడు ఆదుకుంటాడు, కాపాడుతాడు, ప్రేమిస్తాడు. కనుక మనము ఆయనలో ప్రేమలో గతకాలి, ఆయనలో ప్రేమలో జీవించాలి. ఆయన ప్రేమను గుర్తి లోకమునంతో ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన ప్రేమను గుర్తిరిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మరొక వాక్యం చదువుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమును చదువుకుందామండి. దేవుని వాక్యం చదువుకున్నాం మనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. బైబిల్ చేయండి, చదువుదాం. అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, వివేకంతోను ప్రేమింపాలని నిన్న వల్లే నీ పొరుగు ప్రేమించాలి. చెప్పలు కూడా హల్లెలూయా. మనలో మనము ప్రేమించుకుంటాం, కానీ మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాం, ఎదురు వారిని వెనక వాళ్ళు ప్రేమించాం. బైబిల్ అలా చెప్పడం వల్ల నీవు ఎంత ప్రేమించుకున్నావో దేవుడు వాక్యం అన్నాడు. ఆకాశం దిగి వచ్చిన దేవుడు మన కోసం ఈ లోకాన్ని ప్రేమించి వచ్చిన ప్రభు మన కోసం శ్రమలు పడుతున్నట్టాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారు ప్రేమించు. నిన్నెంత అభిమానించుకున్నావు, నువ్వెంత ప్రేమించుకున్నావు, నువ్వెంత ఇతర వారు చూసినప్పుడు వాళ్ళని కూడా అలాగా ప్రేమించు, వాళ్ళ కూడా గౌరవించు. ఇరుగు పొరుగు వారు ప్రేమించు, ఎదురు వారు ప్రేమించు, వెనక వాళ్ళు ప్రేమించు. అందరూ సమానంగా ఉండాలి, ప్రేమించు. అంతేకాని ఇరువురి పరిపైన మనం వెళ్ళి తీసిపెట్టడం, వాళ్ళని అవమానపరచడం, కించపరచడం, బాధపరచడం అన్నది దేవుని ప్రేమ కాదండి. ప్రార్థన పోవటం, నామకార్థం పెట్టడం కాదంటే కాదు. ప్రభుత్వంలో ఆయన ప్రేమిస్తున్న ఆయన ప్రేమను గుర్తెరిగిన మనము మన ఇరుగు పొరుగు వారిని, ఎదురు వారిని, పక్క వారిని కూడా మనము అభిమానించేవారుగా, ప్రేమించేవారు ఉన్నప్పుడు ఆయన ప్రేమలో గుర్తెరుగుంటా. కనుక ఎలా ప్రేమ? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితోనే ప్రేమించాలి. నీ పొరుగువాని కావచ్చు, దేవుని కావచ్చు, ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. మనం దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? ఎదురువాడిని ప్రేమించలేని మనము దేవుని ప్రేమించగలుగుతామా? వెనక వారిని ప్రేమించాలి, మనం దేవుని ప్రేమించమా? పక్క వారిని గౌరవించమని దేవుని ఎలా గౌరవించడం? ముందుగా నిన్ను, నీ పొరుగు వారిని, నీ పక్క వారిని ప్రేమించు, ఒక మాదిరి కలిగి చూపించు. పరలోకం దేవుని ప్రేమించగలుగుతావు, ఆయన ప్రేమలో జీవించగలుగుతాం, ఆయన ప్రేమలో మనం నిలబడగలుగుతాం.
కనుక దేని వల్ల దేవుని వాక్యం ఏమిటన్నా మనం యేసయ్య మన ప్రేమ గొప్పదండి. యేసయ్య ప్రేమ గొప్పది. ఆయన మన ఎంతగానో ఆదరించి ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా ఆయన ప్రేమలో ఉంటూ ఆయన సన్నిధిలో జీవించాలని మనం చేస్తున్నాం కనుక ఎలాంటి ప్రేమ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం చదువు ఒక మాట. ఎలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమలో ఉన్నాం చదువుకుందాం. ఇర్మీయా 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 31వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మనలాంటి ప్రేమ కాదు, కానీ నమ్మకాత ప్రేమ కాదు, కానీ ఆయన యేసు ప్రేమ శాశ్వతమైన నిత్యం ప్రేమించే ప్రేమ. కనుకని ఆయన మనలో శాశ్వతముగా పరిపూర్ణంగా నిత్యం మనం ప్రేమించుతున్నాడు కనుక మనము కూడా ఆయన ప్రేమలో జీవించాలంటే మనము కూడా దేవుని సెల్లు శాశ్వతంగా ప్రేమించేవారుగా, పరిపూర్ణంగా ప్రేమించేవారుగా ప్రభు కొరకు జీవించాలి. ఆయన ప్రేమ గుర్తెరుగు వారికి ఉండాలంటే మనము ఆయనలో జీవించాలి. ఆయన ప్రేమను గుర్తెరిగి జీవించాలని జ్ఞాపం చేస్తున్నాం. దేని బిడ్డ దేవుని వాక్యం మీద మనం జ్ఞాపం చేసుకున్నాం. యేసు ప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. ఈ లోకానికి వచ్చి మనలంతగా ప్రేమిస్తున్నారు, మన కొరకు అన్ని శ్రమలు పడుతున్నారు. కాబట్టి మనము కూడా ఆయనలో గెస్తమని అంటాడు, ఒక గడియ మెలుగుని ప్రార్థన చేయలేడా? మెలుగుని ప్రార్థన చేయండి, మెలుగు ప్రార్థనలో ఉండాలి. ప్రభువా, నువ్వు నా కోసం చేసిన త్యాగం, నువ్వు నా కోసం చేసిన శ్రమలు ఎవరు చేయలేరు ప్రభువా, ఎవరు చేయలేరు. నేను నిన్ను ఏమి ప్రేమించగలుగుతున్నాను ప్రభువా, నువ్వు నన్నెంతో ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నీ ప్రేమలో జీవించేలాగా నన్ను మార్చయ్యా. నీ ప్రేమను గుర్తెరగాలి, నీ ప్రేమలో జీవించాలని మనం ఆయన ప్రేమలో ఉండేవాళ్ళు జ్ఞాపం చేయాలి. మనం చేస్తున్నాం. బైబిల్ వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యంలో రోమపత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు 8వ అధ్యాయము 35వ వచనం చదువుకుందామండి. రోమీయులకు 8వ అధ్యాయము 38వ వచనం చదవండి. 35వ వచనం 8వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. స్తోత్రాలు చదవాల. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇన్ని గురించి రాయబడుచున్నది. స్తోత్ర హల్లెలూయా. యేసయ్య ప్రేమ నుంచి మనల్ని విడిపించేవారు ఎవరైనా ఉండారా? యేసయ్య ప్రేమ నుంచి మనల్ని అడ్డగించేవారు ఎవరున్నారా? యేసయ్య ప్రేమ నుంచి మనం తొలగించేవారు ఎవరన్నా ఉన్నారా? ప్రపంచములు దేని బిళ్ళరా? యేసయ్య ప్రేమ నుంచి విడిపించడానికి, యేసయ్య ప్రేమను దూరం చేయడానికి, యేసయ్య ప్రేమ లేకుండా మనల్ని కలిగించడానికి ఏ శక్తి కూడా యేసయ్య ముందు ప్రేమ నిలబడదు. ఏ శక్తి కూడా యేసయ్య ప్రేమ ముందు నిలబడలేదు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ అమూల్య ప్రేమ, ఆయన ప్రేమకి లోకములో మించిన ప్రేమ అంటూ లేదు ఆయన. కాబట్టి ఈ రోజున పునరుద్ధాన దినము, ప్రభు దినమున్న మనము ఈ క్రీస్తు శ్రమల దినాల్లో మనము దేని బిళ్ళరా? దేవుని వాక్యమిటను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమలో ఉంటూ నిత్యరాజ్యము కొరకు మనం జీవించాలా. ఆయన మన కొరకు పడిన శ్రమలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకని శ్రమలు పడాలండి? ఆయన మనం ప్రేమించాడు. పాపం చేస్తున్న మన చేతులు ఎక్కడికో ఏదేదో చేస్తున్నాగా ఆయన చేతిలో చీరలు ఎందుకు కొట్టాడు? ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన చేతిలో చీరలు ఎందుకు కొట్టాలా? మనల్ని ప్రేమించాడు. ఎక్కడికి వెళ్తుంటాయి మన కాళ్ళు, ఎటు పరిగెత్తుంటాయి.
మన కాళ్ళు బాగుండు, మన చేతులు బాగుండు. మనకు ఆయన కాళ్ళు మాత్రం మేకులు, భయంకర మేకులు దిగజార్చారు. ఎందుకంటే ఆ పాపం చేసిన మన కాళ్ళు, మన చేతులకు ఆయన చేతుల చీలలు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. అనేక తలంపులు, ఎన్నో ఘోరమైన తలంపులు, భయంకర పాపం అనేది లేకుండా భయంకర తలంపు మరో తలలో వస్తున్నది కదా. కాబట్టి మన తలలో వస్తున్న భయంకర ఆలోచన పాపాలు బట్టి యేసయ్య తలలో ముళ్ళ కిరీటం వేసి ఆ పాపమనే తలంపులు, మన తలంపులు ఆయన ఏడిపించడానికి ముళ్ళ కిరీటం భరించారు. దేని బిళ్ళారు జ్ఞాపకం. ఇన్ని ఎవరు చేస్తారండి? లోకములు ఎవరన్నా నీ శ్రమలు పడతాడా? ఎవరన్నా నీ కోసం రక్తం చిందించే ముందుకు వస్తాడో పిలవండి. ఎవరైనా నీ దెబ్బలు ఆయన కొడుకు దెబ్బలు తింటాడు చెప్పండి. నీ కోసం మరణిస్తాను ముందుకు నిలవండి. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడుగా, ఆయన దిగొచ్చాడు ఆకాశం నుంచి. కొరనాలు దెబ్బలు తింటానికి ఆయన వచ్చాడు, రక్తం చిందించడం ఆయనకు వచ్చాడు. ఆయన లోకానికి మన కోసం మరణించడానికి వద్దకు తేవడు గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. బా, పాపానికి జీతం మరణ తండ్రి చాచించాడు కనుక ఆ పాపమనే మరణమును కొట్టివేయటానికి ప్రభు ఇలా కనుకొచ్చి సిలువలో మరణించాడు. సపలు కొడత హల్లెలూయా. మన పక్కలు చేస్తున్న భయంకర పాపల గురించి పక్కలో బల్లె పొట్టేశాడు. ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే తప్పు లేదు. తీర్పు చేసిన పిలాతు అంటున్నాడు, వీళ్ళే పాపం కలిపేశాడు, ఎలా శిక్ష విధించడా, వీళ్ళే పొరపాటు, ఏ తప్పు లేదు, ఎలా శిక్ష అన్నప్పుడు అందరూ లేచి ఒక్కసారి వెలిగెత్తి అరిశారండి. డబ్బులు కమ్ముడిపోయి, తాగుడు కమ్ముడిపోయి ఒక్కసారి వెలిగెత్తి ఆయన పాపం ఉంది, శిక్ష, మరణము. ఆయన లోకాన్ని ప్రేమిస్తుంటే లోకం మాత్రం డబ్బుని ప్రేమిస్తుంది, లోక ఆశను ప్రేమిస్తుంది, గొప్పలు ప్రేమిస్తుంది. అని పిల్లరా, లోకాన్ని ప్రేమిస్తుంది. లోకాన్ని ఆయన, లోకం అంటే మట్టిగా మనిషిని ప్రేమిస్తున్నాడు దేవాతి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు పాపం లేనివాడు, ఏ మత్సరం, ఏ డాగు లేని యేసయ్య ఎందుకయ్యా అలాడి తీయబడాలా? ఎందుకయ్యా అన్ని శ్రమలు పొందాలంటే? నిన్ను నన్ను ప్రేమించాడు కదా, మన కోసం ఆయన రక్తాన్ని ధారపోయటానికి, ఆయన ముఖాన్ని ఉమ్మి వేయించుకొని కొరడాలు చేపడి రక్తం చెంది మరణించడానికి వచ్చాడు ఆయన. అది ప్రేమ. అది ఏ ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. చెప్పలు కొడతాదా? శాశ్వతమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఇలాంటి ప్రేమను ప్రేమించగలుగుతామా? ఇలాంటి ప్రేమ మనలో నిలబడగలుగుతామా? ఇలాంటి ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ యేసయ్య దగ్గర ఉందండి. ప్రేమ ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని బాధలు భరించుకున్నాడు, ఎన్ని కష్టాల శ్రమలు వచ్చిన భరించుకొని మన కోసం ఆయన శ్రమలు తిన్నాడు, ఎన్నో బాధలు పడినటువంటి ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమను గుర్తేదో మనం ఆయన శిలాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన శిలువ మొయ్యలేక మోసావు. నేరము చేయని ప్రేమ, నేరము చేయని నీవు ఈ పాపి కొరకు భారమైన శిలువ మొయ్యలేక మోసావు. కొరడాలు చెల్లని శీల్చను నీ సుందర దేహమును. అందరూ కొరడాలు చెల్లని శీల్చెను నీ సుందర దేహమును. తడిపెను నీ తనుముని రుధిరాంబుదారలుగా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలచితివా, నిలువెల్ల
నలిగితివా నీవంత అలచితివా సిలువలు సిలువలు ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవంత అలచితివా సిలువలు సిలువలు ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ఆత్మీయ కుమారు విశ్వాసం ప్రతి వారు నశించిపోవడం ఇష్టం లేక నశించిన వెతికి రక్షించాలని మనిషికి వాళ్ళ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి పల్లెకు చేర్చాడు. మన కోసం ఆయన శ్రమలు పడ్డాడు, భూమి వేయించుకున్నాడు, కొరవ దెబ్బతిన్నాడు, ఆయన రక్తము చిందించాడు, ఆయన శిలువ భారాన్ని మోసి శిలువలో 3 మేకులతో ఏలాడుతున్నాడు. ఆయన ప్రేమ కన్నా ప్రపంచంలో మరొక ప్రేమ అంటూ గొప్పదుందా? భార్య భర్తను ప్రేమిస్తున్నాడు, భర్త భార్య ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులు బిడ్డ ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ప్రేమలన్నీ ప్రేమ నామకార్థము కానీ నిజమైన ప్రేమ శాశ్వత ప్రేమ ఒక్క యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నీ కోసం నా కోసం తన ప్రాణమునిచ్చిన ప్రేమ, నీ కోసం నా కోసం తన రక్తము త్యాగం చేసిన ప్రేమ, నీ కోసం మనందరి కోసం వరదా దెబ్బలు తిన్న ప్రేమ, నీకు నా కోసం ఆయన మొయ్యలేని మానవ భారాన్ని మోసిన ప్రేమ, మధ్యలో 3 మేకులతో సిలువల మధ్యగా ఏలాడుతూ తండ్రి వీరేమి చేయాలో క్షమించని ఇంకా క్షమాపణ అడుగుతున్నాడు. మనందరూ కూడా తండ్రి జ్ఞాపం చేసుకున్నావా? నాకేం పర్వాలేదు, నేను ఇలా ఉన్నాను, సంతోషం హ్యాపీగా ఉన్నాడు. నీ కోసం ఒక ఆయన ప్రేమ కలిగిన దేవుడు సిలువలు ఏలాడుతున్నాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు కదా. ఆ క్షమాపణ మనకు కాపాడుతుంది. అది జ్ఞాపకం చేసుకుందాం. మన బలము మన శక్తి కాదండి. ఇలా సంతోషంగా రాజులు ప్రధాన ధనవంతులు గొప్ప కాలం గడిచిపోయారు. మనకన్నా మించిన వారు శక్తివంతులు ధనవంతులు కోట్లు ఉన్న వారు వెళ్ళి ఎందుకు పనికిరాని మనం ఈ రోజున సజీవులు ఉన్నామంటే దేవుని ప్రేమ మనపై ఉంది, దేవుని కృప మన మీద ఉంది. ఆయన మనకు సిలువ తన ప్రాణాన్ని త్యాగం చేసి మరణించాడు. తండ్రి దగ్గర జ్ఞాపం చేస్తున్నాం, మన కొరకు క్షమాపణ అడిగాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ ఉంది, ఏ ప్రేమ నిలవదు. కాబట్టి ఆయన శాశ్వతంగా మనం ప్రేమిస్తున్నారు. మనం కూడా ఆయన ప్రేమను గుర్తెరిగి మనం కూడా పరిపూర్ణంగా నామకార్థం కూడా పరిపూర్ణంగా శాశ్వత ప్రేమలు ఆయనలో జీవిస్తూ ఈ 40 దిన శ్రమల కూడికలు ఈ 70 దినాల్లో కూడా ప్రభుత్వంలో గడుపుతూ దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన విజ్ఞాపం చేయాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాట దీవించి ఆశీర్వించునుగాక. స్తోత్రాలు దేవుని బిడ్డలారా. ఇంతవరకు దేవుని వాక్యమున మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మంచిగా ప్రభు గురించి ప్రేమను తెలుసుకున్నాం. ఈ రోజున బలాదన కార్యక్రమం మొదటి వారం కనుక బైబిల్ చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 11:23 ప్రభు బల సావాసం కొరకు ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రభు వాళ్ళకి సిద్ధపడే ముందుగా మనం జ్ఞాపకం చేసుకొని ఒక వచ్చిన చదువుకుందాం. నేను బైబిల్ ఇచ్చిన అందరూ కూడా 11:23 1 కొరింథీ రాసిన పత్రిక 11:23 చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపడ రాత్రి ఒక రెట్టినెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకు చేయడం చెప్పాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎదుకొని, ఈ పాత్ర నా రక్త వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీన్ని చేయడం చెప్పాను. మీరు వెట్టిని తిని ఈ పాత్రని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసిద్ధరించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభుకు రొట్టెను తినును, ఆయన పాత్ర తాగును, ప్రభుకు శరీరం వచ్చి రక్తములు వచ్చి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు తాగవలను. ప్రభు శరీరమని వివేశింపగా తిను తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిను తాగుతున్నాడు. ఇందువలని మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందుకుందాం. ప్రార్థన చేసుకునే ముందుగా ఈ వాక్యం విన్నా మనము దేవుని వెళ్ళారా, ఎవరు ప్రభు సన్నిధిలో ఈ రోజున క్రమంగా వచ్చి బల సావస్తుంటున్నారు. కాబట్టి ఎవరు అవిశ్వాసంగా తీసుకోవద్దని బైబిల్ చెప్పింది. కాబట్టి మీరు పరిపూర్ణంగా వచ్చి నమ్ముచు బల సావసున్న మీరు చదవని వాక్య ప్రకారం తీసుకోబోతున్నారు. కాబట్టి ప్రభువారు 12 శిష్యులు వేరగదిలో ఇచ్చాడు, చెప్పాడు. ఆయన రెట్టి వేసి వారికందరూ కూడా మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఎలాగ చేయాలి, మనము కూడా ప్రభుత్వాల పరిపూర్ణంగా ప్రభుత్వంలో ఆ చర్యను తీసి రక్తం చేసుకునేప్పుడు దేని బిళ్ళరా అవిశ్వాసం లేకుండా పరిపూర్ణంగా ప్రభు చర్య రక్తం పాలిభక్తులు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. అయ్యా ప్రార్థన చేద్దాం, ప్రార్థన రండి, ప్రార్థన చేద్దాం. ఉదా రండి, చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, దేవా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, ఈ దినమున ప్రభువా మేమంతా కూడి తండ్రి నాయన హృదయపూర్వకంగా తండ్రి నాయన నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని కలుగజేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన దేవా, మేము నీ యందు నీవు మా యందు నివసించిన ఏడల ప్రభువా మా హృదయాలు తండ్రి నాయన శుద్ధిపడునుగాక ప్రభువా. నాయన తండ్రి, జ్ఞాపకం ఉంచుకో తండ్రి. ఈ యొక్క కూడికలో ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన నువ్వు చూచుతున్న దేవుడు అని తండ్రి మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. అయా నీ వాక్యము ద్వారాగా తండ్రి నాయన నీ వాక్యం చెప్తుంది ప్రభువా, నువ్వు చూచుతున్న దేవుడు అని తండ్రి. వాక్యము తండ్రి నాయన మేము విశ్వసించిన ఏడల తండ్రి నాయన నీవు చూచుతున్నావని మేము తండ్రి నమ్ముదుముగాక ప్రభువా. నాయన జ్ఞాపకం ఉంచుకో తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి, వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకో తండ్రి. ఈ కూడిక విషయంలో ప్రభువా ప్రతి విషయంలో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఆశీర్వాదాలు పొందుకునుగాక ప్రభువా. నాయన దేవా, ఇక్కడ తండ్రి నాయన ప్రతి ఒక్కరూ తండ్రి నాయన సంగీతాలతో తండ్రి నాయన పాటల ద్వారాగా తండ్రి నాయన నాయన నిన్ను స్తుతించేవారుగా ప్రభువా, ఆత్మ ద్వారాగా తండ్రి నాయన ప్రార్థించేవారుగా ప్రభువా, ప్రతి ఒక్కరూ ప్రభువా నీకు తండ్రి నాయన విధేయులుగా తండ్రి నాయన విధేయులుగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు ప్రభువా. నాయన తండ్రి జ్ఞాపకం ఉంచుకో తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నాయన జ్ఞాపకం ఉంచుకో ప్రభువా. నాయన వచ్చిన వారిని తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన ఆశీర్వాదంతో నీ నిండైన దీవెనలతో ప్రభువా జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా నీ నిండైన దీవెనలు వారికి అందించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన నీ యొక్క వర్తమానాన్ని ప్రభువా అందించిన తండ్రి, నీ సేవకుడైన తండ్రి దైవజనులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన ఆ యొక్క తండ్రి ఆ దైవజనులు ప్రభువా నీ యొక్క పని బాటలో తండ్రి నాయన ఎంతో శ్రమపడి తండ్రి నాయన ఎంతో శ్రమించి ప్రభువా నీ యొక్క పనిని తండ్రి నాయన పనిచేస్తూ ఉన్నారు ప్రభువా. నాయన ఆ గుర్తింపును తండ్రి నాయన ప్రతి ఒక్కరము గుర్తించి ప్రభువా నాయన వారికి ఆదరణగా ఉండుట మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మా యొక్క ఆర్థిక పరిస్థితులను అయితేనేమి ప్రభువా, మా యొక్క పని బాటలను అయితేనే ప్రభువా, మా యొక్క జీవన విధానాలను అయితే ప్రభువా ప్రతి విషయంలో ప్రభువా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నువ్వు ఆత్మ గనక తండ్రి నాయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనసును మా అందరికీ అనుగ్రహించమని
దయచేయమని మా ప్రభు అయిన మా రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని బిళ్ళారా చాలా అప్పగించిన రాత్రి శిష్యులందరితో కూడా కూడి పస్కాభిని చేసినప్పుడు ఆయన ఒక రెట్టిని విడిచి కృతజ్ఞతాస్థితి మీ కొరకు ఇస్తున్న నా శరీరం అన్నా. ముందుగా రొట్టెగా ఉంది కానీ ప్రభు చేతులకు వచ్చిన శరీరం మార్చబడింది కనుక శరీరం అంటున్నారు కాబట్టి బల్ల సావాసాన్ని గురించి తీసుకునేటప్పుడు ఎవరు రొట్టె అనవ్వకండి, ఎక్కడ కూడా ప్రభు శరీరం అనండి. అలాగని ప్రభు అని యేసుక్రీస్తు ఆయన ద్రాక్షారసం అటువంటి ఆయన అందరూ కూడా అందిస్తూ అంటాడు కదా, ఇది నా రక్తం అంటాడు క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం దీని చేయడం అన్నాడు. కాబట్టి ఆయన శరీరములు పాలు బొగసలు మనం జాగ్రత్తగా ఉంటూ దేవుని ఎందుకమ్మా ముందు శరీరమని జ్ఞాపకం చేసుకుందాం, రక్తమని జ్ఞాపకం చేసుకొని బల్ల సావసం ఉందాం. కానీ రొట్టె అనబాకండి, ద్రాక్షారసం వల్ల దేవుని శరీర అన్ని రక్తముల పాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధుడా, ఈ రోజున మొదటి వారం బలసావసన శరీరం తీసుకునే పిల్లలందరూ మీరు బలపరిచాయా. నా శరీరము నా రక్తం తాగుబాడు నా యందును నేను వాడిని నిలిచి ఉండా చెప్పింది. కానీ ప్రతి బిడ్డ నీ శరీరం తీసుకుంటూ నీ రక్తముల పాలి భగస్తునైనా నిత్య రాజ్యముల ప్రభువా, నీవు మా కొరకు రక్తముచే మరణించి పునరుద్ధలేసిన ప్రభువా. అయ్యా మొదటి వారు బలసావ చిత్తపడుతున్న బిడ్డలను ప్రభువా మీరే బలపరిచి ఎవరు అయోగ్యముగా వేల ఉంటే క్షమించిన ఆయన పరిపూర్ణంగా ఈ రోజున ఈ బలసావసంలో సహాయం చేయమని నీ పరిశుద్ధాత్మ కాపుదల ఈ స్థలమంతా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. బల్ల సావాసం చేతబడుతున్న వారు మీ దగ్గరికి ప్రభు బల వస్తుండగా అందరూ ప్రార్థనలో ఉండండి, కుడేస్తాలు చూపెట్టండి. ప్రార్థనలో ఉండి కుడేస్తాలు చూపెట్టాలని మనం చేస్తున్నాం. ప్రార్థన ఉండి ప్రభు సన్నిధులు జాగ్రత్తగా తీసుకొని ఇంతవరకు పాటల ఒకెత్తు వాక్యం ఎక్కెత్తు, కానీ బల్ల సావాసం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిపూర్ణంగా బల్ల సావాసంలో తీసుకోవాలని మనం మీ దగ్గర కుడేస్తాలు చూపెట్టండి. స్తోత్రాలు కుడేస్తాలు చూపి తీసుకొస్తారు దగ్గరకు వచ్చిన తర్వాత
50 మంది బయట చూడు ఎంతమంది, అందరూ బలసా 50 మంది తీసుకున్నారు. మాకు గ్లాసులు కొత్త ఇచ్చాం కనుక తెలుస్తుంది, జ్ఞాపకం చేసి సంతోషం చేసుకుందాం చక్కగా. అమ్మా ఉండు ఒక నిమిషం. బలసావస్ దేవుడు ఘనంగా జరిపించినందుకు దేవుని స్థలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ నెలంతా కూడా ఫిబ్రవరి మమ్మల్ని కాసాడు కాపాడు అన్న వాళ్ళ చేతులు చెప్పండి హల్లెలూయా. అందరిని అయ్యా అందరూ మమ్మల్ని కాసాడు కాపాడు అనుకున్న వారు ఈ దినాన్ని కాబట్టి మీ దగ్గరికి వాక్యం ఒకటి వస్తుంది, చదువుకున్న తర్వాత మనం వాక్యానికి వెళ్దాం. బైబిల్ చదవండి, చదివి చక్కగా చదివేసింది. బైబిల్ చెప్పటం కదా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథము చదవండి 3వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. మీ మైకి తొందరగా మీ బైబిల్ మీరు చదువుకోండి, మీ దగ్గర ఉండే బైబిల్ చదువుకోండి. రమ్మా చదువుక మాట అక్కడ కూర్చో. బైబిల్ చదువుకున్న తర్వాత మనం వెళ్దాం. అయిపోయింది, ముగింపుకి వచ్చాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిత్రి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలిత్రి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్రి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మిరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు చదువు వాక్యం విన్నారు కాబట్టి ఈ నెలంతా మిమ్మల్ని కాల్చి కాబడినప్పుడు 10వ భాగం మాత్రమండి. 10 వంతుగా 1 దేవుడికి ఇవ్వండి, 9 విరించుకోండి. 10 అది 100 కావచ్చు, 7 కాదు 10 అనుకున్నప్పుడు 10 వంతులు 10 భాగాలు 1 దేవునికి ఇవ్వండి. 10వ వంతుగా 9 విరించుకోండి. కనుక మీ దగ్గర కవర్ వస్తున్న కవర్ తీసుకుందాం. కవర్ తీసుకురాని కవర్ ఇస్తుండగా 10వ భాగం ఇచ్చేవాళ్ళు మాత్రమే, దశమ భాగం ఇచ్చేవాళ్ళు మాత్రమే కవర్ తీసుకొని పేరు రాసి పంపండి. ప్రార్థన చేయబోతున్నాను. దశమ భాగము ఇచ్చేవాళ్ళు మాత్రమే మరి తీసుకోండి, కవర్ పేరు రాసి పంపండి. పాడబాడుకుంటున్నాం దేవుని సన్నిధిలో. దేవుని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రాలు పాడబాడుకుందాం. అడిగి ఎదురు పెట్టు కానీ పాడబాడుకుంటుండగా దశమ భాగము దేవుని సొమ్ము చెల్లించేవారి మాత్రమే కవర్ తీసుకొని వంతు బైబిల్ చదువుకున్నారు కాబట్టి 10వ భాగం పంపించండి. 9 మిరించుకొని మీకు కాబట్టి పంపించండి. దేవుని సొమ్ము పాడబాడుతుండగా కవర్ తీసుకుందాం. అందరు తీసుకుందాం. 10వ భాగం దశమ తీసేవాళ్ళు మాత్రమే ఆ కవర్ తీసుకోవాలి. మనం చేస్తున్నా స్తోత్రాలు ప్రైజులా. కవర్ తీసుకోండి, పేరు రాసి పంపండి, గుర్తుంటుంది. యేసుని ప్రేమ, యేసుని కరుణ నీకే నీకే నీకే
చేసిన నరుడి రక్షణ కోసం పరమును నీరి మరియా తనయుడ పశుల పాకాలు పాలుడు యేసుల పూరి నీవాను పరనాలు
ఇతబడిన కానుకల కొరకు ఝాన్సీ వచ్చి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. ఝాన్సీ రమ్మ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు. ఇతబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన ఉందాం. ప్రైజులా చెయ్యి కూడా ముగించుకొచ్చాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న నా తండ్రి, పరిశుద్ధుడైన నా దేవ, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడివి, సహాయకుడివి, సర్వశక్తిమంతుడు తండ్రి. గత నెల మొదటి ఆదివారం నుంచి ఆదివారం వరకు తండ్రి మీరు ఎక్కల చాటును భద్రపరచుకొని కాచి కాపాడు ఆదరించిన మీ ప్రేమంతటిని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ప్రభా నూతన మందిరం తండ్రి, ఈ నూతన మందిరం తండ్రి మీరు నింపుతున్నందుకై వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. వారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు నెరవేర్చిన దేవుడు, కనికరించగల దేవుడు తండ్రి. అలానే ప్రభా నాయన ఇంకా అనేక అవసరాలు అక్కర్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చుకునే విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మీ యొక్క కనికరాన్ని మీ దయని ప్రతి ఒక్కరు పావించండి నాయన. వాక్యం నా తండ్రి, వాక్యం ఎత్తబడిన పాస్టర్ గారు మీరు దీవించండి. ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరమైన పరిస్థితుల్లో నడిపించండి నాయన. మీ వాక్యం విని దాన్ని గైకొని నడుచుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరున్న ఖాళీ హృదయాలతో వెళ్లకుండా నిండు హృదయాలతో వెళ్ళేలాగా సహాయం చేయండి నాయన. మరి ఈ నెల అంతా కూడా తండ్రి వారి అక్కర్ల అవసరతలో కూడా తోడుగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇంకా అనేక వారి ఉద్యోగాల విషయాల్లో కానీ వాళ్ళ ప్రయాణాల విషయాల్లో కానీ వారి రాకపోకల విషయాల్లో కూడా తోడుగా ఉండండి నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వారి సహాయకులుగాను వారు తండ్రి వారి పాదములకు దీపంగాను వారి మార్గాలకు నిర్దేశకులుగాను ఉండమని వేడుకుంటూ చేసిన చిన్న ప్రార్థన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా ఈ ఆరాధన కూడిక దేవుడు జరిపించారు. చాలా సంతోషం. మొదటి వారం దేని వల్ల మొదటి వారం కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ఒకటికి అయిపోతుంది కాబట్టి బలస అవుతుంది. ఈ దినాన్ని అందరూ ఫాస్టింగ్ ఉండి వస్తున్నారు. ఉపవాసాలు సంఘాన్ని ప్రశ్నగా ఉపవాసాలు పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఉపవాసం వస్తారని 2023 సంవత్సరములు మనం కొంతకాలములు మొదటి వారముగా వచ్చి ఫాస్టింగ్ వచ్చి వెళ్తున్నారు కాబట్టి కొన్ని వలన మాత్రమే భోజనం సిద్ధపరిచాం. తర్వాత ఈ సంవత్సరములో మొట్టమొదటిగా మరి వచ్చిన అందరూ కూడా పడే ముందు మన మధ్యన డిఎస్పి విద్యాసాగర్ గారు రాణిమ్మ గారు కుమార్తె లలిత మహేష్ పోయిన నెలలో ప్రేమింది చేశాడు. సభలు కూడా హల్లెలూయా. అందరు సంఘానికి 10 మందికి దేవుని వాక్యం కూడా ఆహారం పెట్టుడు చార్దిశి ఇష్టమైన వాక్యాలు కాబట్టి పోయిన నెలలో నేను చెప్పాను కదా, ప్రతి నెలకొక్కరు ఏర్పాటు చేయమని ప్రకటన చేయగానే నెలకొక్కరు 12 నెలలు 12 మళ్ళీ సంవత్సరానికి ఈరోజు చేసిన సంవత్సరం వస్తుంది కాబట్టి అది ఎంత ధన్యతండి. కాబట్టి దేని బిళ్ళరా మరి పోయిన నెలల్లో మహేష్ లలిత కూడా అంత ప్రేమది ఏర్పాటు చేశారు కనుక వారి కుటుంబాన్ని దేవుడి బిడ్డ నుంచి ప్రార్థన చేశాం. ఈ నెలలో కూడా మళ్ళీ వాగ్దానం చేసిన డిఎస్ విద్యాసాగర్ గారి రాణిమ్మ గారి కుమారుడు మణికుమార్ కోళ్ళ అర్చన సభలు కూడా హల్లెలూయా. మణికుమార్ అర్చనకి గవర్నమెంట్ మంచి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగం చేసుకుంటూ మేము ఈ నెలలో మరి అందరూ కూడా ఉపవాస ప్రేమను చేస్తున్న వాగ్దానం చేశారు కనుకని ఈ రోజున వారి ప్రేమను మన అందరికీ ఏర్పాటు చేశారు. కాబట్టి మరి విద్యాసాగర్ గారి కుటుంబాన్ని కుటుంబాన్ని మేడం గారిని ఇచ్చిన బిడ్డలందరూ దీవించాలని ఈ రోజున చేసిన ప్రేమందులో వాళ్ళు చేసినటువంటి ఎంత సహాయం చేసి అంత రెట్టింపు వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని జ్ఞాపం చేస్తూ ప్రేమం చేసినటువంటి అటన్నిటికి కూడా దేవుడికి మహిమ రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేని బిళ్ళరా దేవుడు చక్కగా మంచిగా ఇక్కడే ఏర్పాటు చేసాం, తయారు చేసాం. వంట వారిని తీసుకొచ్చి కనుక చక్కగా భోంచేయని ఎవరు ఎల్లబాకండి భోంచేయకుండా సమృద్ధిగా చేసాం. అలాగని ప్రతి నెల దశమ భాగం ఇస్తున్న వారు చాలామంది బియ్యం బియ్యం 3 గుప్పెట్లు టైం చాలా చెప్పడానికి 3 గుప్పెలు ఇచ్చిన వాడు ఒకళ్ళు తీసుకొస్తే చేసిరండి ప్రాణం చేస్తాను. దశమ భాగం ఇచ్చిన వారి కొరకు ప్రాణం చేయబోతున్నాను. ఇప్పుడు అందరూ ప్రాణం చేయబోతున్నారు కాబట్టి కళ్ళు పూసుకొని అలాగని గత కాలంలో చెప్పాను కదా చెప్పాను 10 కుర్చీలు రవిప్రసాద్ ఇచ్చామని చెప్పాను. ఈరోజు 4 కుర్చీలు ఇదిగో ఇదే కుర్చీలు చూపెట్టా అయ్యా కుర్చీ చెప్పి కుర్చీ ఇట్లా 4 కుర్చీలు ఈ కుర్చీలు 4 అలాగే కుర్చీలు అవి చిన్న ఎవరు తెచ్చారయ్యా అంటే సరోజనమ్మ రాణిమ్మ మేడం గారి అత్తగారు అల్లరికి ఆ కుర్చీలమ్మ పెద్ద కుర్చీలు ఎత్తి పెట్టాయా జనానికి అవి చక్కగా దా 4 కుర్చీలు తెచ్చారు కనుక మరి సరోజం కుటుంబం అది ఇంకా కుర్చీల కొద్దు ఉంది. పనులు చాలామంది
వాక్యాలు రాయాలి, బయట పెయింట్ వేయాలి, ముందు రేకులు వేయాలి, బండలు వేయాలి, చాలా కార్యక్రమం. పక్కన షెడ్ ఉంది, వంట ఎండలకి షెడ్డు, అది వంటలు కదా, ఎండగా ఉంది. జ్ఞాపకం చేసుకొని మీ వంతు విషయాలు మనం చేస్తున్నాం. ప్రార్థన చేయబోతున్నా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కుటుంబం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, చక్కగా ఈ రోజున అయ్యా తండ్రి ప్రభువా, మార్చి నెల మొదటి ఆదివారం నీకు మా జరిగించావు. ఆ వాక్యాలు మీరుండారు. ప్రార్థన తండ్రి అయ్యా నీకు మా జరిగించావు. అలాగనే ప్రభువా తండ్రి, బిడ్డలు దశంభాగం బియ్యం తెచ్చిన ప్రతిబడించిన అయినా అనింద్ర ఆహారం కుటుంబ ప్లాన్ చేస్తున్నాం. అలాగే ప్రభువా తన దశంభాగం కానుగించి బిడించి వాళ్ళ ప్రమోషన్ చాలి పెరుగునుగాక, వాళ్ళ కుటుంబంలో అద్భుతకాలు జరగాలి తండ్రి. ఒక మెంత ఈ నామల ఖజ అంతరేడు ప్రాస్తో చేస్తున్నాం. వాళ్ళ కానుకిచ్చిన గుప్పిడారు ఇప్పుడు అంతకు రెట్టింపు సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా ఆసిన ప్రాస్తోతులా ఈ రోజున ప్రేమ తండ్రి చేసిన నీ కుమారుడు అయ్యా పాసి మణికుమార్ తండ్రి అర్చన ఇచ్చిన బిడ్డల కొరకు ప్రాణం చేస్తున్నాం. డీసీ వారి కుటుంబం అందరూ దీవించాల్సిన ప్రాస్తోతులా అయా తండ్రి గుడాలు కాబోలు దీని తండ్రి. ఇంకా ఎవరొకరు వచ్చే నెల కూడా ముందు సిద్ధపడి సహాయం చేయని, వాళ్ళకి ప్రేరణ కలిగి చేయమని, ప్రతి నెలలో ఒక్కరిని ఏర్పాటు చేయమని, ఈ దినం కుడి వచ్చిన ప్రతిభను తండ్రి బలసాయం సిద్ధ బిడ్డలు అందరూ జీవించమని, కనుక సంఘమంతా ఐతేలి ప్రేమ సమాధి ఇచ్చరాజ్యం తండ్రి సంతోషంగా ఆనందంగా ఈ కుటుంబాలు దీవెన కరములు సహాయం చేయమని, కుడి వచ్చిన ప్రతిభ దీవెన కరమించమని, ఈ భోజనం కూడా కార్యక్రమంలో అందరూ కూడా పలిబో తండ్రి నేను 2 చేపలు 5 తండ్రి సమృద్ధి వచ్చిన సహాయం చేయమని, నీ కృప నీ కాబోలు వచ్చిన ప్రతి ఒక్కరు రావచ్చిన బిడ్డ కూడా దీవెని కరగించమని, అయ్యా తండ్రి 40 దిన పాసలు నీకు మా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరుగాక. అనుదినాహారం నేడు మా దేశం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించం, మా శోధనకు తేక కీడుచు, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరమో తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధ సామని నీ సన్నిధికి వచ్చే బిడ్డకును రావసిన బిడ్డకును సంఘాలకును సకల పరిశుద్ధాక నడిపించునుగాక. 2024 సంవత్సరం మీ కుటుంబాలు వర్ధిల్లబడగాక. 2024 సంవత్సరం ఈ కుటుంబం నీకు ఏవిని కంచి కాపులంతగా ఏ కొన్ని వేల సమృద్ధి మీకుగాక. ఆమేన్ ఆమెన్. అవునుగా కానీ దేవుని కాబట్టి అందరు కొంత ప్రేమ ఉంది ఏర్పాటు చేసి సమృద్ధంగా ఇటు ఈ పక్క ఏర్పాటు చేసాం. ఇటు తీసుకొని అక్కడ అటు అయిన కూర్చొని అటు వెళ్ళొచ్చు టెంట్లోకి, లోపలికి రాదు. కానీ లోపలికి వచ్చేటప్పుడు మాత్రము మ్యాట్లు ఉన్నాయి కాబట్టి కింద పడకుండా భోంచేయండి, కింద పడి భోంచేయండి. ఇటు వెళ్ళండి. ఇక్కడ టీము అయ్యా మణి చంద్ర మణికుమారు అలాగని జ్ఞాపకం చేసుకున్నప్పుడు రవి అందరూ ఒప్పండి చాటింగ్ చేయండి, కొద్దిగా సహాయం చేయండి. మణికుమార్